Hello everyone, let us find the following. A chord of a circle of radius 12 centimeters subtends an angle of 120 degrees at the center. Find the area of the corresponding segment of the circle. Use pi is equal to 3.14 and root 3 is equal to 1.73. Right? So what is given here? There is a circle whose radius is 12 centimeters and there is a chord. Let us take it as AB, and that chord is subtending an angle of 120 degrees at the center. Okay, and we know in a circle with radius r and the angle at the center with degree measures theta, the area of the sector is theta by 360 into pi r square. Okay, and these are all the concepts that we are using. Okay, so here theta is the subtending angle of the chord at the center. Okay, and the area of the sector, what is the area of the sector here? ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ కోన్ లా కనబడుతుంది కదా చిన్నగా. ఓకే, సో ఓఏవైబి. ఓకే, ఈ సెక్టార్ ఏరియా ఎలా వస్తుంది మనకి? థీటా బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. Okay, this is the concept that we are going to use it. Okay, and the area of the segment, area of the minor segment, here we can take it as AYB. ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ సెక్టార్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దిస్ ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్. వీ కాల్ ఇట్ as the minor segment of that particular circle, and we need to find it out. So the area of the segment AYB. Okay, how will we get it? We will get the area of the minor segment by taking the area of the sector OAYB and subtracting the area of the corresponding triangle from it. Okay, so here the triangle is OAB. ఈ టోటల్ సెక్టార్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తే మనకి ఈ మైనర్ సెగ్మెంట్ వాల్యూ వస్తుంది. ఓకే, అండ్ we know OA and OB are the radii of the circle. Okay, and angle O, total O is nothing but 120 degrees. This is the subtending angle of the chord. Okay, these are all given in the data, right? The concepts that we are using. ఓకే, ఇవి కొంచెం లెంగ్తీగా అనిపించిన సింపుల్ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోగలిగితే సాల్వ్ చేయటం ఈజీ అనమాట. ఓకే, రైట్. నౌ to find out the area of the segment AYB, we have to find out the area of the sector OAYB and the area of the triangle AOB. మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకు మళ్ళీ అర్థం కావడం కోసం. ఇక్కడ మనకి ఈ ఏరియాస్, ఈ సెక్టార్ ఏరియా కావాలి, ఈ స్మాల్ సెగ్మెంట్ ఏరియా కావాలి. ఓకే, ఈ స్మాల్ సెగ్మెంట్ ఏరియా కావాలి అంటే టోటల్ సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియాని మనం మైనస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది సెక్టార్కి ఫార్ములా తెలుసు కదా మనకి, థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. థీటా వాల్యూ ఎంత ఇచ్చారు? యాంగిల్ ఆఫ్ సబ్టెండింగ్ ఈజ్ నథింగ్ బట్ 120 degrees. దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను నేను ఇక్కడ. సో ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఈజ్ థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అందులో 120ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 120/360 అంటే 1/3 కదా, 1/3 ఇంటూ పై వాల్యూ 3.14. మనకు తెలుసు ఇచ్చిన లెక్కలో ఇట్ ఈస్ గివెన్ దట్ 3.14. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ given also we know it. Okay, 22/7, that is nothing but 3.14 అనమాట. అలాగే r value, the radius of the circle is nothing but 12 centimeters. So we have substituted all the values, right? So final గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి? 1/3 ఇంటూ 3.14 ఇంటూ 12 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేయంగా మనకి 150.72 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఏంటది? ఏరియా ఆఫ్ దట్ సెక్టార్, టోటల్ సెక్టార్ ఓఏవైబి అనమాట. ఓకే, కానీ మనకు కావాల్సిన ఏరియా ఏంటి? ఓన్లీ ది స్మాల్ సెగ్మెంట్ ఏవైబి. ఏదైతే ఇక్కడ గీతలతోటి ఐడెంటిఫై చేయబడుతుందో, ద పార్ట్ విచ్ ఈస్ డ్రాన్ విత్ లైన్స్, ఓకే, స్లాంటింగ్ లైన్స్, మనకు ఆ ఏరియా కావాలి. కానీ బై యూజింగ్ ద సబ్టెండింగ్ యాంగిల్ వాల్యూ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ది సెక్టార్. ఆ ఏరియా ఆఫ్ ది సెక్టార్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సినటువంటి మైనర్ సెగ్మెంట్ వాల్యూ వస్తుంది.
ఓకే. సో, మనకి ఈ మైనర్ సెగ్మెంట్ వాల్యూ కావాలి అంటే టోటల్ సెక్టార్ వాల్యూతో పాటుగా ఈ ట్రయాంగిల్ వాల్యూ కూడా ట్రయాంగిల్ ఏరియా వాల్యూ కూడా కావాలి మనకి కదా! రైట్? సో, ద ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఈస్ 150.72 square centimeters. We are keeping it aside. Okay. Now, we are to find out the area of the triangle, we need to do some modifications. Some no, we need to draw a perpendicular from O to chord AB. ఓకే, మనకి ట్రయాంగిల్ ఏరియా కావాలంటే ఫార్ములా తెలుసు కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇక్కడ ఆబ్వియస్గా బేస్ అనేది లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ అవుతుంది, కానీ అది ఇవ్వలేదు. దట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్. వీ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, అలాగే హైట్ వాల్యూ కూడా తెలియదు. వీ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఫర్ ఫైండింగ్ అవుట్ those two things, we are drawing a perpendicular OM from O, the center of the circle, to the chord. Okay, we are doing necessary, we are drawing required things to find out the area. Area, మనకి ఏరియా తెలుసు కదా, హాఫ్ ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ వచ్చేసి ఏబి, అలాగే హైట్ మనం ఏదైతే ఈ ఓఎం డ్రా చేసుకున్నామో పర్పెండిక్యులర్ అది అవుతుంది, కానీ వాటి వాల్యూస్ తెలియదు. వీ నీడ్ టు ఫైండ్ దెమ్ అవుట్. ఓకే, బట్ వీ నో ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ తెలుసు, సబ్టెండింగ్ యాంగిల్ వాల్యూ తెలుసు. ఓకే, we know something. From those things we are going to find out the required things, right? ఓకే, సో ఇక్కడ మనకి ఏఓ ఈజ్ ఈక్వల్ టు బిఓ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, ఏఓ బిఓ ఈ రెండు కూడా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అండ్ ఓఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం టూ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు యూస్ ద సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ టు ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ఏబి అండ్ ఓఎం ఆల్సో. ఓకే, సో వీ హ్యావ్ డ్రాన్ ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఓ టు ఏబి, and it is making total triangle OAB into two triangles, that is nothing but OMA and OMB. Two triangles వచ్చాయి. ఈ టూ ట్రయాంగిల్స్ లో OA is equal to OB, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, అలాగే OM అనేది కామన్ సైడ్, రైట్? సో కామన్ సైడ్, టూ సైడ్స్ కామన్ అయినప్పుడు మనం ఏం చెప్పొచ్చు, అలాగే ఇది పర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి యాంగిల్ ఓఎంఏ ఎంత ఉంటుందో యాంగిల్ ఓఎంబి కూడా అంతే ఉంటుంది. ఓకే, అది మనం పర్పెండిక్యులర్ డ్రా చేసాము. ఓకే, సో ఒక యాంగిల్ అలాగే టూ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పచ్చు. ఓకే, బై యూజింగ్ ద కాంగ్రియన్సీ, రైట్? రైట్, సో ఇక్కడ మనకి ఏం చెప్పచ్చు, ట్రయాంగిల్ ఏఓఎం ఈ సిమిలర్ ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ బిఓఎం. ఎలా ప్రూవ్ చేసాము, ఈ రేడియస్ రెండు ఈక్వల్, ఇది కామన్ సైడ్ ఈక్వల్, అలాగే ఇది 90 degrees ఉంటుంది కాబట్టి మనం ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని రాసుకున్నాం. ఓకే, సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు ఆటోమేటిక్గా యాంగిల్ ఏఓఎం అంటే ఇది ఈ యాంగిల్, అలాగే యాంగిల్ బిఓఎం ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి, ఎందుకని కామన్ పాయింట్స్ ఆన్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఈ కాంగ్రియన్సీ పాయింట్ యూస్ చేసుకుని ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చూపించాము. ఇక్కడ మనకి టోటల్ యాంగిల్ 120 degrees అని చెప్పాం. ఓకే, సో ఇది ఈక్వల్ అయింది అంటే ఇది 60, ఇది 60 ఉంటుంది. ఓకే, రైట్? So after drawing the perpendicular, we have taken the similar triangle concept here. By taking the similar triangle concept into consideration as a common point of congruent triangles, we have proved that angle AOM is equal to angle BOM. Okay, so two angles kuda equal ayya ikkada. ఓకే, ఆటోమేటిక్గా ఇది 120 degrees కాబట్టి రెండు ఈక్వల్ అయింది కాబట్టి యాంగిల్ ఏఓఎం అలాగే యాంగిల్ బిఓఎం రెండు కూడా 60 degreesకి ఈక్వల్ అవుతాయి. ఓకే, రైట్? Now we are taking trigonometry also into consideration. What do we know? In a right angle triangle, sin theta is equal to opposite side by hypotenuse and cos theta is equal to adjacent side by hypotenuse. Whatever it is, we are going to find out the length of the chord AB and length of OM. ఆ రెండు తెలిస్తే కానీ మనం ట్రయాంగిల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయలేము. ఆ రెండు వాల్యూస్ కావాలి అంటే మనకి రిక్వైర్డ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, దేని నుంచి అయితే మనం
డిరైవ్ చేయగలమో వాటిని అప్లై చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇది 90 డిగ్రీస్ మనకు తెలుసు, మనమే డ్రా చేసాం పర్పెండిక్యులర్. అట్లాగే ఇది 60 డిగ్రీస్ ఉందని మనం ప్రూవ్ చేసాం. ఎందుకని ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి కాబట్టి ఇక్కడ 120 డిగ్రీస్ని కరెక్ట్గా బైసెక్ట్ చేసినట్టుగా మనకి 60 వచ్చింది. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. ఓకే రైట్. నౌ ఇక్కడ నేను సైన్ థీటా కాస్ థీటా తీసుకున్నాను. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటన్యూస్. ఇప్పుడు ఇన్ ద ట్రయాంగిల్ ఏఓఎం, ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను ఏఓఎం. ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్. ఇక్కడ థీటా ఉంది కదా మనకి 60 డిగ్రీస్, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఏఎం అవుతుంది. అలాగే హైపోటన్యూస్ ఏమవుతుంది ఏఓ అవుతుంది. తెలుసు కదా మనకి ఇది హైపోటన్యూస్. ఓకే, దాన్నే నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. అలాగే కాస్ థీటా ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటన్యూస్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఏముంది ఇక్కడ మనకి ఓఎం, హైపోటన్యూస్ ఏముంది ఏఓ. ఆ రెండింటిని నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. రైట్. నౌ by applying by taking the values, we know here this is 60, this is 60, so sin 60 is equal to am by am is opposite side. Okay, alage hypotenuse ao, అలాగే cos 60 is equal to adjacent side by hypotenuse. సో ఓఎం బై ఏఓ రెండు వేసుకుందాం. మనకి sin 60 వాల్యూ తెలుసు కదా. వాట్ ఈస్ sin 60? sin 60 ఈజ్ √3/2. √3/2 ఈజ్ ఈక్వల్ టు am by ఏఓ. ఓకే, సో am by AO. We know AO value. It is nothing but the radius of the circle, right? 12 centimeters. So I have substituted that value also. Okay, so am by 12, AO place lo 12 వేసుకున్నాను. This is nothing but the radius of the circle, right? So √3/2 is nothing but sin 60. So √3/2 is equal to am by 12. So I have simplified it. మనకు కావాల్సింది am కాబట్టి సో దీన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తే am is equal to √3/2 into 12. ఇటువైపు డివైడెడ్ బై లో ఉంటే ఇటు మల్టిప్లై అవుతుంది కదా. సో am ఫర్దర్గా సింప్లిఫై చేస్తే am is equal to 6√3 సెంటీమీటర్స్ వచ్చింది. ద వాల్యూ ఆఫ్ am is nothing but 6√3 సెంటీమీటర్స్. √3 వాల్యూ కూడా అందుకే ఇచ్చారు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద సమ్ ఆల్సో వీ నీడ్ టు రిమెంబర్ √3 వాల్యూ 1.732. వీ ఆల్ నో ఇట్. ఓకే, ఫర్దర్ సింప్లిఫికేషన్ ఎక్కడైనా కామన్గా ఉండి మనము క్యాన్సిల్ చేయగలిగితే ఓకే, లేకపోతే వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ ఆల్సో. జస్ట్ ఐ సబ్స్టిట్యూటెడ్ ద వాల్యూ ఆఫ్ 60 డిగ్రీస్ మనకి ఎలా వచ్చింది బై ప్రూవింగ్ దట్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రిగెంట్ and as a point of common point in congruent triangles we have taken these two angles as equal 60. Okay, that point we should remember. Why should we take only 60? Because it is 120 degrees and it became half just because of congruent triangles kada. అందుకని మనం ఇది 60 degrees అని ప్రూవ్ చేసాం కాబట్టి ఇక్కడ 60 తీసుకున్నాం. So we have taken sin 60 and cos 60 values. After substituting sin 60 values we are able to find the value of am as 6√3 centimeters, right? Like a cos 60 is equal to 1/2. Okay, so again I have substituted om by oa means what is oa? This one, radius of the triangle. Sorry, radius of the circle, right? So here half is equal to om by 12 centimeters. So half is equal to మళ్ళీ ఇంకా సింప్లిఫై చేస్తే మనకి om వాల్యూ, om అంటే ఇక్కడ ఏముంది మనకు om, this one. Okay, this is nothing but the height of the triangle. OM is equal to 6 centimeters వచ్చేసింది. ఓకే, మనకి AM ఏమో 6√3 వచ్చింది, OM ఏమో మనకి ఏమొచ్చింది 6 centimeters వచ్చింది, రైట్? సో AM is equal to 6√3 and OM is equal to 6 centimeters. AB, but to get the base of the triangle we need to find out the length of AB kada. కానీ మనకి ఇక్కడ ఏం తెలుసు, we have drawn a perpendicular line here. ఆబ్వియస్గా మనం ఇందాక ప్రూవ్ చేసిన కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్ ప్రకారం AM ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందో MB వాల్యూ కూడా అంతే ఉంటుంది. అంటే సింపుల్గా మనం AB ఈజ్ ఈక్వల్ టు 2AM సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో వీ హ్యావ్ టేకెన్ AB as 2AM. సో 2 into 6√3. We have found out AM value as 6√3. So 2 into 6√3 is 12√3 centimeters. So area of the triangle AOB
half into base into height. Base AB, height is OM. So base value 12 root 3, alage height OM is 6 centimeters. I have substituted all the values. So 1 by 2 into 12 root 3 into 6. Substitute చేసి సింప్లిఫై చేస్తే రూట్ 3 వాల్యూ 36 ఇంటూ రూట్ 3 వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఈజీ సింప్లిఫికేషన్ తెలుస్తుంది కదా. 6లో 3 టైమ్స్ పోతుంది. 3 12s 36. 36 into root 3. Root 3 value has been given. Otherwise also we need to remember. Okay, 36 into 1.73. So multiply చేసి simplify చేస్తే 62 into 62.28 square centimeters వచ్చింది. ఓకే, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, మనం ఇందాక ఏరియా ఆఫ్ ది సెక్టార్ క్యాల్కులేట్ చేసాం. ఎంత ఉంది దాని వాల్యూ? ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఈస్ 150.72 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రిగెన్సీ పాయింట్స్, సైన్ థీటా, కాస్ థీటా అన్ని యూజ్ చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కుంటే 62.28 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ సెగ్మెంట్. ఓకే, స్మాల్ సెగ్మెంట్ ఏవైబి. సో మనకి టోటల్ సెక్టార్ ఏరియా తెలుసు, అలాగే ట్రయాంగిల్ ఏరియా తెలుసు. ఆటోమేటిక్గా టోటల్ సెక్టార్ ఏరియాలోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని మైనస్ చేస్తే మనకి స్మాల్ సెగ్మెంట్ వాల్యూ ఏరియా వస్తుంది అనమాట. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ ద సేమ్ థింగ్, రైట్? వీఆర్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ from the area of the sector. So I have used the same formula. Concepts are simple, only we need to apply. See here we have used similar triangles, congruency points of triangles in circles and matter. We need to apply. Okay, and for that, to apply to further procedure, we have drawn that perpendicular. That small concept, if you keep in your mind, it is very easy, right? So area of the sector is 150.72 square centimeters and area of the triangle is 62.28 square centimeters. ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ సెగ్మెంట్ ఏరియా వచ్చేసినట్టే కదా. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 88.44 square centimeters, which is the required value. Okay, so we have found out very successfully the area of the segment AYB. Okay, so it is nothing but 88.44 square centimeters. ఓకే, అర్థమైంది కదా. కొంచెం లెంగ్తీ అనిపిస్తుంది, కాకుంటే మనం సింపుల్ లాజిక్ అప్లై చేస్తే ఇది కూడా ఈజీనే, ఏది కష్టం కాదు కదా. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.